ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కావడం ఇది రెండోసారి. ఈ సమావేశంలో జిల్లాల ప్రణాళికలపై చర్చించనున్నారు. దీంతో పాటు జిల్లాలో ఉన్న అసైన్డ్ భూములు, సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు, కొత్త ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ భవన సముదాయాలపై చర్చ జరగనుంది. కొత్త జిల్లాలు ఏర్పడ్డాక జిల్లా కలెక్టర్లతో మరోసారి సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ ప్రగతి భవన్ లో ఈ మీటింగ్ జరగనుంది. పాలనాపరమైన అంశాలతో పాటు కొత్త జిల్లాల్లో తలెత్తుతున్న సమస్యలపై సీఎం దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా సాదా బైనాములు, అసైడ్ భూముల అంశంపై చర్చ జరగనుంది. సాదా బైనాములను ఎలాంటి రుసుము లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని కేబినెట్ నిర్ణయించినందున ఎలాంటి అవినీతికి తావు లేకుండా సత్వరమే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించనున్నారు. ఇప్పటికే అర్జీలు వచ్చినందున ఏ జిల్లాల్లో ఎన్నున్నాయి, ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది అని లెక్కలు తేలనుంది. వీటితో పాటు అసైడ్ భూముల అన్యక్రాంతం, ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూ పంపిణీ పథకంపై కూడా చర్చ జరగనుంది. దీంతో ఎస్సీ ఎస్టీ శాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కూడా సమావేశానికి హాజరు కావాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇక కొత్త జిల్లా కేంద్రంలో భవనాల నిర్మాణంపై కూడా చర్చ జరగనుంది. ప్రతి జిల్లా కేంద్రంలో ఇప్పటికే కొన్ని స్థలాలు ఎంపిక పూర్తయింది. దీనిపై కూడా సమావేశంలో చర్చించి వెంటనే పనులు పూర్తయ్యేలా ఆదేశాలు జారీ కానున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఇప్పటికే రోడ్ల భవనాల శాఖ అధునాతన కలెక్టరేట్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని డిజైన్లు రూపొందించింది. వీటిపై సీఎం నిర్ణయం తీసుకోగానే కొత్తగా ఏర్పడ్డ అన్ని జిల్లా కేంద్రాలతో పాటు అవసరమైన మేర పాత జిల్లా కేంద్రాల్లో కూడా ఒకే నమూనాతో కలెక్టరేట్ నిర్మాణం చేపట్టబోతున్నారు. వీటితో పాటే పోలీస్ కార్యాలయాలు కూడా ఉండనున్నాయి. ఇక యాదవ స్థితిగతుల మీద కూడా సీఎం కలెక్టర్లను నివేదిక కోరబోతున్నారు. జిల్లాల వారీగా విభిన్న పరిస్థితులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. రోడ్ల భవనాల శాఖ, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శుల్ని కూడా సమావేశానికి రావాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో 19 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాలు జరుగుతాయి. ఒక్క తరగతికి 2 సెక్షన్లు చొప్పున 240 మంది విద్యార్థులతో మొదటి ఏడాది స్కూళ్లు ప్రారంభమవుతాయి. ఈ స్కూళ్ల నిర్వహణకు 3570 మంది ఉద్యోగుల్ని నియమించనున్నారు. దీనిపైన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చర్చ జరగనుంది.